హలో నిమిషేశ్వరరావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ కార్డు హోల్డర్స్ మీద బాంబు లాంటి వార్తలు పేల్చేశారు. ఇక నుంచి నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళకి గ్రీన్ కార్డు ఉన్నా సరే రద్దు చేస్తాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేసేశారు. ఇప్పటి వరకు F1 వీసాలు, L1 వీసాలు వీటి మీదనే ఉన్నారు. H1B వీసాలు వీటి మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అక్కడ గ్రీన్ కార్డు పొందినటువంటి వాళ్ళు నేరాలకు పాల్పడినట్టు ఆధారాలు ఉంటే శాశ్వతంగా అమెరికా నుంచి బహిష్కరిస్తానని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు గ్రీన్ కార్డు నుంచి సిటిజన్షిప్ పొందడానికి కేవలం అప్లికేషన్ పెట్టుకోవడానికి ఉండేటువంటి ఫీజుని 75% పెంచేశారు. ఆల్మోస్ట్ $760 అలా ఉండేదాన్ని ఇప్పుడు $1,330 సుమారుగా పెంచేసినట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కొత్తగా తీసుకున్నటువంటి నిబంధనల ప్రకారం మీకు పౌరసత్వం కావాలంటే, పౌరసత్వంకి అప్లై చేయాలంటే గతం కంటే కూడా అదనంగా 75% పెంచినటువంటి ఫీజును మీరు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు గ్రీన్ కార్డు ఉండి మీకు సిటిజన్షిప్ కావాలని అంటే I-485 ఫారం అది దానికి అప్లై చేయాలి. దానికి అప్లై చేయాలంటే మీరు యాజ్ ఆఫ్ నో $1,330 సుమారుగా మీరు పే చేయాల్సి వస్తుంది. గతం కంటే కూడా ఆల్మోస్ట్ 70% అబోవ్. ఇది తాజాగా అమెరికా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఒకవేళ మీరు అప్లై చేసినటువంటి ఫామ్ మళ్ళా రీవెరిఫై చేయాలని అంటే దానికి $860 ఉండేదాన్ని $1,400 పైగా పెంచేశారు ఫీజుని. అంతేకాదు మరిన్ని కఠినతరమైనటువంటి నిబంధనలు కూడా పెట్టారు. పౌరసత్వాన్ని ఇవ్వాలి అని అంటే పౌరసత్వం కోసం గతంలో ఎవరైనా సరే అక్కడ H1B అప్లై చేసుకోవాలంటే విదేశాల నుంచి $1,00,000 ఫీజు పే చేయాలి, $1,00,000 కట్టాల్సిందని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని మీద కోర్టు ముట్టికేలేసింది ట్రంప్కి. అలాగే పుట్టుకతో వచ్చేటువంటి పౌరసత్వం కూడా ఉండదని చెప్పి ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దాని మీద కూడా అక్కడ ఉండేటువంటి కోర్టులు ముట్టికాయలు వేసాయి. కానీ దొడ్డిదోన దీన్ని అమలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ట్రంప్ ఇంకా అన్వేషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం మీద కూడా ఇప్పుడు కోర్టులో పిటిషన్లు వేశారు. పౌరసత్వానికి ఫీజు పెంచడం, ఆ పెంచినటువంటి ఫీజును భరించలేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే వస్తున్నటువంటి ఆదాయం, సామాజిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని రాయితీలు ఉన్నాయి అప్లై చేసుకోవడానికి గతంలో. ఇప్పుడు ఆ రాయితీలను కూడా తీసేశారు. అందరూ సాలిడ్గా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఫీజులు కట్టాల్సిందని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. 60 రోజులు గడువు ఇచ్చారు. ఈ 60 రోజుల తర్వాత ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇదే జరిగితే గ్రీన్ కార్డు హోల్డర్లకు కూడా ఇప్పుడు ఈ అమౌంట్ భారం కాబోతుంది. ఇంకొక వైపు అక్కడ ఉండి గ్రీన్ కార్డుకి అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు ఉండేది గతంలో. ఇప్పుడు దాన్ని కూడా తీసేశారు. అక్కడ ఉండేటువంటి H1B కానీ L1 హోల్డర్స్ కానీ వాళ్ళు మాత్రం అక్కడ ఉండి అప్లై చేసుకోవచ్చు గ్రీన్ కార్డుకి. ఒకవేళ గ్రీన్ కార్డుకి అప్లై చేసుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలా పర్లేదా అనేది అక్కడ ఉండేటువంటి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారుల యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంది. అంటే నిబంధనలు కాదు, ఆఫీసర్స్ యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంది గ్రీన్ కార్డు ఇవ్వడమా ఇవ్వకపోవడమా అనేది. వాళ్ళకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చేశారు. ఇక స్టూడెంట్ వీసాలు, F1 వీసాలు కానీ లేదా ఇతర వీసాలు, టూరిస్ట్ వీసాలు కానీ వీళ్ళు ఈ వీసాలు ఉన్నటువంటి వాళ్ళు గ్రీన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ స్వదేశానికి వచ్చి అమెరికా ఎంబసీని అప్రోచ్ కావాల్సిందే. అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సిందే. అమెరికాలో ఉంటూ అప్లై చేసుకోవడానికి కుదరదు. ఒకవేళ మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు, మీరు టూరిస్ట్ వీసా మీద అక్కడికి వెళ్ళారు, అక్కడ గ్రీన్ కార్డు అప్లై చేయాలంటే కుదరదు. కానీ ఇటీవల దాకా అక్కడే ఉండి అప్లై చేసుకొని సిటిజన్షిప్ వచ్చేది, అక్కడే గ్రీన్ కార్డు వచ్చేది, ఆ తర్వాత సిటిజన్షిప్ కూడా వచ్చేసేది. కానీ ఇప్పుడు అలా కుదరదు అని చెప్పారు. ఈ ఫీజుల్ని ఇప్పుడు మళ్ళీ పౌరసత్వం కోసం ఫీజులు ఎందుకు పెంచారు అని అంటే ప్రాసెస్ కోసం, అలాగే సోషల్ మీడియాలో వెట్టింగ్ చేయటం కోసం
వీటన్నిటికి కూడా ఫీజుల్ని పెంచామని చెప్పి చెప్తుంది అమెరికా ప్రభుత్వం, అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ చెప్తోంది. వీలున్నంత వరకు విదేశీయుల్ని అక్కడి నుంచి పంపించేసేయాలి, ఓన్లీ టాలెంట్ పీపుల్ మాత్రమే అక్కడ ఉంచుకోవాలి, మిగతా వాళ్ళందరినీ పంపించేయాలనేటువంటి ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ కూడా కొత్త కొత్త నిబంధనల్ని, కొత్త కొత్త రూల్స్ని పరిచయం చేస్తూ ఉన్నారు. వాటిని అక్కడ ఉన్నటువంటి విదేశస్తుల మీద ప్రయోగిస్తూ ఉన్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన వెంటనే డిపోర్ట్ చేశారు చాలామందిని, అనేక దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళని. ఆయన లెక్క ప్రకారం దాదాపు 13 లక్షల మంది అక్కడ ఇల్లీగల్గా ఉంటూ ఉన్నారు. అందుకే అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి కానీ లేదా నేషనల్ బోర్డర్ సెక్యూరిటీస్కి కానీ ఫుల్ పవర్స్ ఇచ్చేశాడు. చాలామంది విదేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అమెరికా ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత. అలాగే అమెరికా ఎంబసీల్లో ఇంటర్వ్యూ స్లాట్లు కూడా రీసెంట్ వరకు కూడా లేవు. నెక్స్ట్ మంత్ నుంచి ఇంటర్వ్యూ స్లాట్లు ఇస్తూ ఉన్నారు. దానికి కూడా మళ్ళా అదనంగా $750 కడితే 10 రోజుల్లో మీకు ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టుగా 10 రోజుల్లోనే మీకు ఆఫీసులో, ఎంబసీ ఆఫీసులో ఇంటర్వ్యూలు పెట్టేటువంటి వెసులుబాట్లు కల్పించారు. అంటే మనీ మేక్ మెనీ థింగ్స్ అనే పాలసీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమలు చేస్తున్నారు. గ్రేట్ అమెరికా మేక్ అగైన్ కాదు, మనీ మేక్ మెనీ థింగ్స్ అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే అమెరికా ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. మేడిపండు లాంటి ఆర్థిక వ్యవస్థ అమెరికాకి ఉంది. పైగా ఇరాన్ తోటి ఈ మధ్యకాలంలో యుద్ధం చేసి భారీగా నష్టపోయింది. ఆ నష్టం ఎంత అనేది కూడా పెంటాగన్ చెప్తుంది, అలాగే అమెరికా ప్రభుత్వం కూడా చెప్తుంది. ఈ నష్టం నుంచి బయటపడాలి, అగ్రరాజ్యంగా అమెరికా ఉండాలి, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ని నిలపాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ పెంచుకుంటూ వెళ్ళాలనేది ట్రంప్ యొక్క ఆలోచన. అందుకే ఆయన ఇప్పుడు ముబ్బడిగా అన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. సిటిజన్షిప్ దగ్గర నుంచి అన్ని రకాల పెంపుదలలో ఆయన అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అమెరికాలో ల్యాండ్ కావడానికి 1.25 లక్ష కండిషన్స్ పెడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధమైనటువంటి కండిషన్స్ని ఇప్పుడు పెడుతున్నారు. ఈ కారణం చేత డాలర్ డ్రీమ్, అమెరికా కళ అనేది చెదిరిపోతుంది. చాలామందిలో ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. ఈవెన్ అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు కూడా, చాలామంది సిటిజన్షిప్ ఉండేటువంటి వాళ్ళు కూడా అమెరికాని వీడి కొన్ని సేఫెస్ట్ దేశాలకు వెళ్ళిపోతున్నారు అనేది తాజా రిపోర్టు. సిటిజన్షిప్ ఉన్నోళ్ళు కూడా. దానికి కారణం ఏంటంటే అమెరికాలో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా అక్కడ సిచ్యువేషన్స్ బాగలేవు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఏడాది 1 సంవత్సరమే దాదాపుగా 1,30,000 మంది అమెరికాని వీడి వెళ్ళిపోయారు విదేశాలకు అనేది కూడా వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు అమెరికా వెళ్ళాలనేటువంటి ఆలోచన నుంచి అయితే పక్కకు రావట్లేదు. ఇవాళ కూడా ఇన్ని కండిషన్స్ మధ్య కూడా అమెరికాకి వెళ్ళాలనే ఆలోచనతో ఎక్కువ మంది ఉన్నారు. అయితే కొత్తగా ట్రంప్ పెట్టేటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కండిషన్స్ అన్నీ కూడా గ్రీన్ కార్డు హోల్డర్స్ని కూడా బంబేలు ఎత్తిస్తూ ఉన్నాయి. ఈ JD1s కానీ లేదంటే ట్రంప్ కానీ గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీరేమి శాశ్వత పౌరులు కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. వాళ్ళిద్దరూ చెప్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా అమెరికాలో ప్రశాంతంగా నివసించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది తాజాగా ట్రంప్ చేసినటువంటి ప్రకటన ఆధారంగా చేసుకొని కనిపిస్తూ ఉంది. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.